రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, 2024 లోక్సభ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి ఫలితాలను ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఉంటుంది. తెలంగాణ మ్యాచ్ డ్రా అయినటువంటి అరుదైనటువంటి రాష్ట్రాల్లో ఒకటి. ఆ పార్టీ గెలవలేదు, ఈ పార్టీ గెలవలేదు, పార్టీలకు సమానమైనటువంటి స్థానాలు వచ్చినటువంటి అరుదైనటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. తెలంగాణలోని 17 సీట్లలో 8 బీజేపీ నెగ్గింది, 8 కాంగ్రెస్ నెగ్గింది. ఈ 8 16 పోగా మిగిలినటువంటి ఒక సీటు హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎప్పట్లాగే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గెలుచుకుంది. దాని అభ్యర్థి పార్టీ అధినేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ 5వసారి వరుసగా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. ఆ సీటు 1984 నుంచి ఎంఐఎం చేతుల్లో ఉంది. ముందు తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ, తరువాత కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంత సుదీర్ఘకాలంగా ఒకే పార్టీ ఎంపికై పార్లమెంటుకు వెళ్తున్నటువంటి సీటు బహుశా మరొకటి లేదేమో, బహుశా తెలంగాణ రాష్ట్రం వరకు కనీసము ఇంకొక సీటు ఉన్నట్టుగా కనిపించటం లేదు. రెండవ ముఖ్యమైన అంశము బీఆర్ఎస్ పతనోన్ముఖ ప్రయాణం కొనసాగుతోంది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 36-37% ఓట్లు సంపాదించుకుంది. ఈ ఎన్నికల్లో సగం కన్నా తక్కువ ఓట్లు, సగానికి పైబడి ఓట్లు తగ్గిపోయినాయి. పార్టీ ఇప్పుడు 16.6% ఓట్లు మాత్రమే సాధించింది. అంటే దాని యొక్క మెజారిటీ, దాని కోర్ బేస్ ఏదైతే ఉందో అక్కడికి ఆ పార్టీ వచ్చింది. 15-16% కోర్ ఓట్లు, వీటిని ఆ పార్టీ నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రానున్న పంచాయతీ ఎలక్షన్స్, ఆ తర్వాత జరగబోయేటటువంటి మిగతా ఎన్నికలు, ఉప ఎన్నికలు, వీటన్నిటిలో పార్టీ పర్ఫార్మెన్స్ని బట్టి ఓవరాల్గా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉనికి మనుగడ ఆధారపడి ఉంటాయి. 17 స్థానాల్లో బీఆర్ఎస్ 2వ స్థానంలో 2 చోట్ల ఉంది. మిగతా అన్ని చోట్ల 3వ స్థానంలో ఉంది ఆ పార్టీ. ఆ 2 చోట్ల కూడాను కోర్ బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉండేటటువంటి కోర్ ప్లేసెస్ కాకుండా, వరంగల్, మెదక్ ఇటువంటివి కాకుండా మహబూబాబాద్, అదేవిధంగా ఖమ్మం, ఇది ఆ పార్టీ వరకు. మహబూబాబాద్లో పార్టీ అభ్యర్థి, అదేవిధంగా ఖమ్మంలో పార్టీ అభ్యర్థి యొక్క పర్సనల్ కరిస్మా, ఇన్ఫ్లుయెన్స్, లోకల్గా ఉన్నటువంటి పరిచయాలు కూడా ఆ పార్టీ 2వ పొజిషన్ రావడానికి కారణమైనవి. కేసీఆర్ ఫ్యాక్టర్ కన్నా కూడాను స్థానిక ఫ్యాక్టర్లు పెద్ద రోల్ ప్లే చేశాయి. కాబట్టి బీఆర్ఎస్ మరింతగా తగ్గిపోయే అవకాశం ఉంది. మరింతగా తగ్గిపోతే ఆ ఓట్లు ఎటు వెళ్తాయన్నది వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్ధారిస్తుంది. 3వ ముఖ్యమైనటువంటి అంశము, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి 8 సీట్లు, కాంగ్రెస్ గెలిచినటువంటి 8 సీట్లను చూస్తే తెలంగాణ మ్యాప్లోని ఒక విచిత్ర పరిస్థితి గోచరిస్తుంది. నేను సాక్షిలో ఉన్నటువంటి మ్యాప్ని మీకు నేను చూపిస్తున్నాను. ఈ మ్యాప్ని కనుక చూస్తే కాషాయ రంగులో ఉన్నవన్నీ బీజేపీ గెలిచిన సీట్లు, నీలం రంగులో ఉన్నవన్నీ కాంగ్రెస్ గెలిచినటువంటి సీట్లు. సో భారతీయ జనతా పార్టీ పశ్చిమ తెలంగాణ మొత్తము విజయఢంకా బజాయించింది. మధ్యలో ఒక నీలం రంగులో ఉన్నటువంటి ఈ జహీరాబాద్ సీట్ ఏదైతే ఉందో, ఈ జహీరాబాద్ సీటు కాంగ్రెస్ గెలిచినప్పటికీ 38-39 వేల ఓట్లతోటే నెగ్గింది. అంటే బీజేపీ మరొక 18 వేల ఓట్లు పోగు చేసుకుని ఉంటే ఈ సీటుని కూడా మహబూబ్ నగర్ని గెలిచినట్టు గెలుచుకోగలిగేది. కాబట్టి ఈ సీటు హిందుత్వ బెల్ట్ అని, నేను తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ వెస్టర్న్ తెలంగాణని హిందుత్వ బెల్ట్ అని గతంలో కూడాను 2-3 వీడియోల్లో చెప్పాను. ఈ హిందుత్వ బెల్ట్ అంటే ఇటు మహారాష్ట్ర ప్రభావము, అటు విదర్భ ప్రాంతపు ప్రభావం, ఇటు కర్ణాటక ప్రభావము ఉండి, ధార్మిక వాతావరణం ఉండి హిందుత్వ విషయాలపైన తొందరగా స్పందించే గుణం ఉన్నటువంటి జిల్లాలు ఇవన్నీను. ఈ జిల్లాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంతా తూర్పు తెలంగాణలో విజయం సాధించింది. ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఈ రకంగా కాంగ్రెస్ విజయం సాధించినటువంటి సీట్లన్నీ కూడాను ఈస్టర్న్ తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణ యొక్క పొలిటికల్ మ్యాప్ ఎంపీల సీట్ల ఆధారంగా చూస్తే నిలువున ఇటు తూర్పు అటు పడమరగా ఉంది. తూర్పు
కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంటే పడమర బీజేపీ చేతిలో ఉంది, ఒక్క జహీరాబాద్ని మినహాయించి. దీనిలో రెండవ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి సీట్లలో కేవలం 2 సీట్లలో మాత్రమే భారతీయ జనతా పార్టీ 2 లక్షలకు పైబడిన మెజారిటీ సాధించింది. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి 3,91,000 వరకు పైబడి ఓట్లతో గెలిచారు. అదేవిధంగా బండి సంజయ్ కరీంనగర్ నుంచి 2 లక్షలకు పైబడి ఓట్లతోటి ఆయన విజయం సాధించారు. మిగిలిన 6 సీట్లలో భారతీయ జనతా పార్టీ 2 లక్షల కన్నా తక్కువ మెజారిటీతో గెలిచింది. దీనిలో ఒక సీటు నిజామాబాద్ 1,30,000 పైచిలుకు మెజారిటీ వచ్చింది. మెదక్ కావచ్చును, అదేవిధంగా మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 2 కూడాను చాలా తక్కువ మార్జిన్స్తో పార్టీ విజయం సాధించింది. మిగతా సీట్లలో కూడాను 1,00,000కి తక్కువ. కాబట్టి భారతీయ జనతా పార్టీ 8 సీట్లలో విజయం సాధించినప్పటికీ ఇంకా చేయవలసింది చాలా ఉంది గెలిచిన స్థానాలలోనూ. ఇది ముఖ్యమైన ఫస్ట్ టేక్అవే. రెండవది, భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం కూడాను అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 35% పెరిగింది, 35%. ఎక్కువగా ఇవి బీఆర్ఎస్కి చెందిన ఓట్లను, కొంత కాంగ్రెస్ ఓట్లను తీసుకున్న, చాలా మినిమల్ కాంగ్రెస్ ఓట్లను తీసుకుంది. ఎక్కువగా బీఆర్ఎస్ ఓట్లని బీజేపీ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గెలిచినటువంటి తూర్పు తెలంగాణ ఏదైతే ఉందో, ఈ తూర్పు తెలంగాణలో కాంగ్రెస్ 5 సీట్లలో 8/5 సీట్లలో 2 లక్షలకి పైబడి మెజారిటీతో గెలిచింది. పెద్దపల్లి కావచ్చును, అదేవిధంగా మహబూబాబాద్ కావచ్చు, అదేవిధంగా మిగతా సీట్లలో ఖమ్మం, అదేవిధంగా నల్గొండల్లో అయితే 4 లక్షలకి పైబడి మెజారిటీతో విజయం సాధించింది. కేవలం 1-2 సీట్లు మాత్రమే జహీరాబాద్ ఒక్కటే, ఇందాక హుజురాబాద్ అన్నట్టయితే పొరపాటైంది, జహీరాబాద్ ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ 39,000 ఓట్ల మెజారిటీతో నెగ్గింది. అదొక్క సీటు మినహాయిస్తే మిగతా సీట్లన్నీ కూడా కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికీ తెలంగాణలో 8 సీట్లు మాత్రమే గెలిచిన, బీజేపీతో సమానంగా గెలిచిన ఆధిక్యంలో ఉంది. 40 పాయింట్ సంథింగ్ ఆ రకంగా పార్టీ ఓట్ల శాతాన్ని మార్జినల్గా పెంచుకుంది. కానీ 40% వరకు ఓట్లు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. బీజేపీ 35% చిల్లర దగ్గర ఉందంటే 2 పార్టీల మధ్య 5% తేడా ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే తూర్పు తెలంగాణలో అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది. 2 చోట్ల బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంటే మిగతా 6 చోట్ల భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని సాధించింది. భువనగిరి కావచ్చును, మిగతా అన్ని సీట్లలో కూడాను, వరంగల్ కావచ్చును, మహబూబాబాద్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, భారీ మెజారిటీని సంపాదించుకుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో తమ బలాన్ని పెంచుకోవడము, తన శక్తిని పెంచుకోవడము, ప్రజా మద్దతును పెంచుకోవడం బీజేపీ ముందున్నటువంటి మొట్టమొదటి టాస్క్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక్కడ 5% గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలి. బీఆర్ఎస్ నుంచో మిగతా చోట్ల నుంచో ఓట్లను తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ తూర్పు తెలంగాణలో కాంగ్రెస్ని తట్టుకునేలాగా, ధీటుగా నిలబడేలాగా ఓట్లను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ వరకు ఇదే ప్రధానమైనటువంటి సవాలుగా మనం భావించవచ్చును. ఓట్ల శాతం దాదాపు గతం కన్నా కూడాను గణనీయంగా పెంచుకోగలిగినప్పటికీ ఈ ప్రాంతాల్లో పార్టీకి ఇప్పటికీ బలహీనత ఉంది. గెలిచిన చోట్ల కూడాను పార్టీ కంక్లూజివ్ విక్టరీ సాధించడం 2 లక్షలకు పైబడి మెజారిటీ అది సాధించింది. కేవలం 2 సీట్లు ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంకా చాలా కష్టపడవలసి ఉంది. 8 సీట్లు వచ్చినప్పటికీ వచ్చే అసెంబ్లీ నాటికి పార్టీ ఇంకా చాలా పర్ఫామ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అది 2024 ఎన్నికలకు సంబంధించి తెలంగాణ పొలిటికల్ మ్యాప్ని కనుక చూస్తే, ఎంపీ పొజిషన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. ఈ పనిని బీజేపీ ఎలా చేస్తుందన్నది, కాంగ్రెస్ పార్టీతో పాటు ఎలా పోటీ పడుతుందన్నది, బీఆర్ఎస్ మరింత బలహీనపడుతుందా లేదా అన్నటువంటి విషయం పైన తెలంగాణ యొక్క 28 రాజకీయాలు, 29 రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.